బస్తా యూరియా కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏపీలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకొని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా దొరకటం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాలో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కార్ చేతులెత్తేసింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి కోఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎరువులు ఇవ్వటం లేదని సొసైటీ సిబ్బందిని నిలదీశారు రైతులు. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి కోఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎరువులు ఇవ్వటం లేదని సొసైటీ సిబ్బందిని నిలదీశారు రైతులు. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, కవిత, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళినా అన్నదాతలు రైతు సేవా కేంద్రాల వద్ద లేదా సహకార కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. బస్తా యూరియా కోసం ఎండనక వాననక అన్నదాతలు పొట్ట చేత్తో పట్టుకుని ఈ రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పుడు తాజాగా దేవరపల్లి మండలం కొలిగట్ల గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ వద్ద ఒక రకమైనటువంటి ఆందోళనకర వాతావరణం కనిపించింది. రైతులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గంటలు తరబడి లైన్ లోనే ఉన్నప్పటికీ కూడా సరిపడినంత యూరియా గాని ఎరువులు గాని ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్నదాతలు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. తాజాగా దేవరపల్లి మండలం కోఆపరేటివ్ సొసైటీ వద్ద అన్నదాతలు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడ్డారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయినప్పటికీ కూడా యూరియా కావచ్చు, ఎరువులు కావచ్చు ఇవ్వడంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు కొన్ని సందర్భాల్లో స్టాక్ లేదని చెప్తున్నారు. అక్కడ రైతులతో మాట్లాడినటువంటి క్రమంలో వారు కూడా తీవ్ర ఆవేదన చెందారు. ఎందుకంటే కౌలుకు తీసుకుని పనిచేసేటువంటి రైతులు కూడా ఉంటారు. వారికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర రైతులకు చేసేటువంటి మేలులు చేయకపోగా కనీసం యూరియా ఎరువులు కూడా అందించలేనటువంటి దయనీయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రైతులు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైతులు, అన్నదాతలు కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంతో ఉన్నటువంటి పెద్దలు గాని, సాక్షాత్తు ముఖ్యమంత్రి గాని వ్యంగ్యంగా మాట్లాడడం, అలాగే
రైతులు యూరియాను ఎక్కువగా వాడొద్దని చెప్పి మాట్లాడడం అనేది అనేక విమర్శలకు దారితీస్తుంది. పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. యూరియా కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.